జంగా రాఘవరెడ్డి గారు ఈ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకొని నేనేదో స్పోర్ట్స్ మినిస్టర్ గా పిలిస్తే ఇంత చాయ్నో కప్పు కాఫీ పంపిస్తాడు అనుకున్నా. వేదిక మీద కూర్చోబెట్టి కండువ కప్పి ₹1.5 ఇవ్వమంటా ఉన్నాడు మా జంగన్న. నిజంగా చాలా హుషారైన మనిషి అన్న నువ్వు. కాబట్టి ఈ వేదిక చూసిన తర్వాత నేను స్పోర్ట్స్ చైర్మన్ ఇక్కడనే ఉన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ చేయగలిగిన సత్తా ఈ మన కాజీపేటకు ఉంది, వరంగల్కు ఉంది, జంగన్నకు ఉంది. కాబట్టి ఈ వేదిక నుంచి జంగా రాఘవరెడ్డి గారు అడిగినటువంటి ₹1.5 ఎస్టిమేట్ తీసుకొస్తే ఖచ్చితంగా శాంక్షన్ ఇస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నా. చిన్నారులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈడ ప్రదర్శన ఇచ్చినటువంటి గురుకులాల్లో చదివిన పిల్లలు నిజంగా మీ ప్రదర్శన మనసుకు తట్టింది. చిన్నారులు ఆట పాట చూస్తూ ఉంటే, చిన్నారులు ఆడుతున్నటువంటి తమ ఆటలో ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటే నేను అనుకుంటున్నా ఈ చిన్నారులను ఎప్పుడో ఒకసారి టీవీలలో చూడాల్సిన సందర్భం వస్తుందేమో అనుకుంటున్నా. కాబట్టి చిన్నారులారా, ఏదైనా సరే మనసు పెట్టి ఆడండి. ఈ గేమ్ అనేది, ఈ ఆట అనేది, ఈ కళ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. ఇక్కడ కూర్చున్న 1400 మంది పిల్లలు ఎవరు కూడా రికమెండేషన్స్ తో రాలేదు. రికమెండేషన్ వచ్చినోడు పొలిమేర దాటలేడు. మొత్తం దేశంలో ఎక్కడైనా పోయి ఆడగలుగుతా అనే సత్తా ఉన్నోడు, పూర్తి ఆట వచ్చినోడు, మెలకువలు వచ్చినోడు. మన రాష్ట్రంలో కూడా ఈసారి ఈ క్రీడల పట్ల పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం ఒక్కటే కాకుండా గతంలో 10 సంవత్సరాలు ఈ క్రీడలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఏ ఒక్క క్రీడను కూడా బయటికి తీసుకురాకుండా క్రీడల్ని తొక్కిపేసిన సందర్భం మనం చూసాం. కానీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి, మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యావత్ క్యాబినెట్ అంతా స్పోర్ట్స్ పట్ల పెద్ద ఎత్తున ఆలోచన చేసి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి 42 గేమ్స్ ని ఇన్వాల్వ్మెంట్ చేసి గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులను వెతికి తీసి గ్రామ స్థాయికి నుంచి మండలానికి నియోజకవర్గానికి నుంచి జిల్లాకు, అక్కడి నుంచి రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్లాట్ఫామ్ మీదకించి ఈ దేశానికి ఆడిపియాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదానాలన్నీ కూడా, మైదానంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, కోచులను ఏర్పాటు చేసి, ఇంటెన్సివ్ ఇచ్చేసి, మిగతా అంతా ఎంకరేజ్మెంట్ ద్వారా ఆఖరికి స్పోర్ట్స్ రిజర్వేషన్ 2% కాకుండా రిజర్వేషన్ కూడా పెంచాలనే ఆలోచనతో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం ముందుకొస్తా ఉంది. కాబట్టి క్రీడాకారులకంతా ఇది ఒక శుభవార్త. మీరందరూ కూడా మీ నైపుణ్యాన్ని, మీ ఆటలో నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో ఆటలో పెట్టి నిమగ్నమై మన రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఉద్యోగాల్లో కానీ లేదా ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీ ఎమ్మడి ఉంటుంది అన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా జంగా రాఘవన్న ఇంత పెద్ద ఈవెంట్ చేసి మా ముందర పెట్టిండు. ఖచ్చితంగా జంగన్న దీని ద్వారా కాజీపేటకే కాదు, వరంగల్కే కాదు, తెలంగాణ పేరు యావత్ భారతదేశంలో చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.